సో మామూలుగా ఏంటంటే సినిమాల్లో అంటే హీరోలకి లేకపోతే డైరెక్టర్లకి వీళ్ళకి మాత్రమే స్టార్ వాల్యూ వస్తుంది. అట్లాంటిది ఒక రైటర్కి తీసుకొచ్చిన ఘనత ప్లస్ ఒక సినిమా పేరుని ఇంటి పేరుని చేసేసుకున్నారు. ఈ ఫీలింగ్ ఎట్లా అనిపించింది మీకు? చాలామంది అంటున్నప్పుడు నేను మాట చెప్పాను, చిన్న థిన్ లైన్ ఉంటుంది, ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. మీరు అప్రిషియేట్ చేస్తున్నది బయట నుంచి ఈ కళతో ఈ లెన్స్తో చూస్తూ సీతారామ శాస్త్రిని ఒక వ్యక్తిని, కానీ మీరు నిజంగా అప్రిషియేట్ చేస్తుంది మీ అంతరంగంలో కలిగిన భావతరంగాన్ని. అది మీకు తెలిసిన భాష కాకపోతే, మీ అనుభవంలో లేని భావం కాకపోతే నేను ఎంత పిలిచినా కరెక్ట్ కారు, అసలు కనెక్ట్ కారు. సో ఆ భావం ఎక్కడో నిద్రాణంగా ఉంది. నేను ఒక టెక్నిక్ మాత్రమే వినియోగించాను, వాటాన్ని ఒక టెక్నిక్నే వినియోగించాను. కానీ శవాన్ని ఎంత తట్టినా లేవదండి, అంతే. కానీ నిద్రపోతున్న మనిషి లేస్తాడు. సో మీ భావం నిద్రాణంగా ఉంది. ఈ భావాన్ని మీరు ఇదివరకు జీవితంలో చెప్పే ఉంటారు, చెప్పవలసిన పరిస్థితి వస్తే కవిగా మీరు అది నిర్వర్తించారు, లేదా భవిష్యత్తులోనైనా చెబుతారు మాటల్లో. దాన్ని ఒక ఒక ఆర్ట్ ఫామ్లో ఒక టెక్నిక్ ఇచ్చేసానంతే. కనుక మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు, నన్ను అప్రిషియేట్ చేయొద్దు అని చెప్పడంలో కూడా నాకు ఒక లక్ష్యం ఉందండి, వినయం కాదండి. ముందర మీరు అది గుర్తించండి. విస్మృత ఆంజనేయం, ఆంజనేయుడికి తన శక్తుల్ని మర్చిపోమని ఋషులు శాపం ఇచ్చిందంటే కోపంతో ఇవ్వలేదండి. అవును, ఇంతింత మహత్తర శక్తులు వృధాగా ఆటగా వాడకూడదు. రామకార్యం వచ్చినప్పుడు వాడాలి. అప్పుడు ఎవరైనా గుర్తు చేస్తే గుర్తుకొస్తాయి. సో జాంబవంతుడి చేత గుర్తు చేయబడ్డ రామకార్యాన్ని అప్పుడు హనుమంతుడు ఆ ఉత్తరకాండ ముందర కిష్కింధాకాండలో తాను ఎంత శక్తివంతుడు చెప్పే సోత్కర్ష కాదు. సో మిమ్మల్ని మీరు గుర్తుపట్టడం మూలాన్ని మీ అంతరంగంలో ఎలాంటి భావాలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. ఈ భావాలు నావే అని మీరు స్పష్టంగా గుర్తించడం వల్ల వాళ్ళని విస్తరింపజేసుకునే ప్రయోజనం. కరెక్ట్. గాదిలో విత్తనాలు ఉంటే సరిపోదండి. అవును, వాటిని తీసుకొచ్చి నారుమడేసి దాని తర్వాత మళ్ళీ ఇన్ని చేస్తే తప్ప పంట అవదండి. అవును. సో ఒక సీతారామ శాస్త్రి అనుకుని వేలు ఇలా చూపిస్తున్నంతసేపు ఆ భావానికి ప్రయోజనం ఉండదు. అందువల్ల స్టార్ వాల్యూ నేను తేలేదండి. స్టార్ వాల్యూ మీరు తెచ్చుకున్నారు శ్రోత. ఎందుకంటే మీ భావాన్ని మీరు గుర్తించే, నేను ఒక అర్థం లాంటివాడిని. మీరు వచ్చి చూస్తే మీ బొమ్మే కనిపిస్తుంది, మీరు చూశారు అది. సో దీన్ని గుర్తించండి అని చెబుతాను. సో అట్లా, సో అది వినయంతో కాకుండా విడమర్చి చెప్పడం అనమాట. వినయంతో కాదు.